హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు ఫ్రీ జాబ్ అప్డేట్స్. సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ని వన్ బై వన్ ఎక్స్ప్లోర్ చేద్దాం. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఇందులో వేకెన్సీస్ చూసుకున్నట్లయితే టోటల్గా మనకి 60 వేకెన్సీస్ ఉన్నాయి. డిపార్ట్మెంట్ వైజ్ చూసుకుంటే ఎకనామిక్స్కి 3 వేకెన్సీస్ ఉన్నాయి, సైకాలజీకి 8 వేకెన్సీస్, పొలిటికల్ సైన్స్కి 4 వేకెన్సీస్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఏఐకి 10 వేకెన్సీస్, ఇంగ్లీష్ 5 వేకెన్సీస్, మేనేజ్మెంట్కి 9 వేకెన్సీస్, వొకేషనల్ స్టడీస్కి 3 వేకెన్సీస్, కామర్స్కి 2 వేకెన్సీస్, తెలుగుకి 1 వేకెన్సీ, మ్యాథమెటికల్ అండ్ కంప్యూటింగ్కి 3 వేకెన్సీస్, మాలిక్యులర్ బయాలజీకి 2 వేకెన్సీస్, జెనోమిక్ సైన్స్కి 2 వేకెన్సీస్, కాంపిటేషనల్ సోషల్ సైన్స్కి 2 వేకెన్సీస్, గ్రఫీ అండ్ జియో ఇన్ఫర్మాటిక్స్కి 2 వేకెన్సీస్, స్పేస్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి 2 వేకెన్సీస్, కెమిస్ట్రీకి 2 వేకెన్సీస్, టోటల్గా 60 వేకెన్సీస్. ఇందులో రిజర్వేషన్ రోస్టర్ చూసుకుంటే అన్రిజర్వ్ కేటగిరీకి 27 వేకెన్సీస్, ఓబీసీకి 16, ఎస్సీకి 8, ఎస్టీకి 4, ఈడబ్ల్యూఎస్కి 5, టోటల్ 60 వేకెన్సీస్. ఇందులో అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే 1000 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి ఉమెన్స్ ఎవరైతే ఈ కేటగిరీకి చెందుంటారో వాళ్ళకి అప్లికేషన్ ఫీజు అనేది ఫ్రీ. అలాగే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ ఈ అన్రిజర్వ్ పోస్టులకు కూడా అప్లై చేసుకోవచ్చు, బట్ ఎటువంటి రిలాక్సేషన్ అనేది ప్రొవైడ్ చేయరు. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే 7th June 2026 11:59 లోపల అప్లై చేసుకోవచ్చు. సో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు ఈ యొక్క అడ్రస్కి కాంటాక్ట్ అవ్వచ్చు. క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఎకనామిక్స్ డిపార్ట్మెంట్కి స్పెషలైజేషన్ అనేది ఈచ్ డిపార్ట్మెంట్కి ఉంటుంది. అది స్పెషలైజేషన్ మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎకనామిక్స్లో ఎంఏ కానీ ఎంఎస్సీ కానీ కంప్లీట్ చేసి ఉండాలి విత్ 55% మార్క్స్తో. సైకాలజీ డిపార్ట్మెంట్కి సైకాలజీలో మాస్టర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి విత్ 55% మార్క్స్తో. పొలిటికల్ సైన్స్లో మాస్టర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి విత్ 55% మార్క్స్తో. కంప్యూటర్ సైన్స్కి కంప్యూటర్ అప్లికేషన్స్లో మాస్టర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. ఇంగ్లీష్లో మాస్టర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి విత్ 55% మార్క్స్తో. మేనేజ్మెంట్, మార్కెటింగ్, ఫినాన్స్ అండ్ అనలిటికల్లో పిహెచ్డి కంప్లీట్ చేసి ఉండాలి. వొకేషనల్ స్టడీస్ చూసుకుంటే సప్లై చైన్ మేనేజ్మెంట్, మార్కెటింగ్, టూరిజంలో పిహెచ్డి కంప్లీట్ చేసి ఉండాలి. కామర్స్ చూసుకుంటే ఫినాన్స్ అండ్ అకౌంటింగ్లో పిహెచ్డి కంప్లీట్ చేసి ఉండాలి. తెలుగు చూసుకున్నట్లయితే మాస్టర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి 55% మార్క్స్తో. మ్యాథమెటికల్ అండ్ కంప్యూటింగ్లో మ్యాథమెటికల్ సైన్స్ కంప్లీట్ చేసి ఉండాలి. మాలిక్యులర్ బయాలజీలో ఎంఎస్సీ కంప్లీట్ చేసి ఉండాలి విత్ 55% మార్క్స్తో. జెనోమిక్ సైన్స్లో ఎంఎస్సీ కంప్లీట్ చేసి ఉండాలి విత్ 55% మార్క్స్తో. కాంపిటేషనల్ సోషల్ సైన్స్లో మాస్టర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి విత్ 55% మార్క్స్తో. జియోగ్రఫీ అండ్ జియో ఇన్ఫర్మాటిక్స్కి కన్సర్న్డ్ రిలవెంట్ మాస్టర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి విత్ 55% మార్క్స్తో. స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీకి ఆస్ట్రోఫిజిక్స్లో ఎంఎస్సీ కంప్లీట్ చేసి ఉండాలి. కెమిస్ట్రీలో మాస్టర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి విత్ 55% మార్క్స్తో. ఇది ఈ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్. ఇందులో శాలరీ చూసుకుంటే 50,000 నుంచి 75,000 లోపు ఉంటుంది. సో ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఫ్రీ జాబ్ అప్డేట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేయడం ద్వారా మేము వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.